హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్రేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్టయితే నేను తిరుమలలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో దర్శనం చాలా బాగా జరిగిందండి. నాకు ఈవినింగ్ టైం స్లాట్ వచ్చేసి 7 o'clock ఉండే. నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయే టైంకి 10:30 అయితే అయిపోయింది. అంటే ఈజీగా 4.5 hours అయితే పట్టింది. ఎస్ఎస్డి టోకెన్స్ ఏ విధంగా తీసుకోవాలి తిరుమలలో అన్నది, తిరుపతిలో అన్నది ఇంతకుముందు మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే దాంట్లో నేను చూపించాను నేను ఎక్కడ తీసుకున్నాను అనేది. దర్శనం మంచిగా అయింది కాబట్టి ఇప్పుడైతే నేను రూమ్ వెకేట్ చేస్తున్నాను. రూమ్ వెకేట్ చేసి మా ఫ్రెండ్ గారు అయితే శ్రీకాళహస్తిలో రాహుకేదో పూజ చేయించుకుంటా అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసి 50 kilometers అవుతుంది. 1.5 hour జర్నీ ఆ విధంగా ఉంటుంది. సో మనమైతే నేరుగా తిరుమల నుంచి శ్రీకాళహస్తికి అయితే వెళ్దాము. ఇవాళ వెనస్డే శ్రీకాళహస్తిలో రాహుకేతు టైమింగ్ అని ఉంటుంది. ఆ టైంలో మాత్రమే పూజ అయితే చేస్తారు. అది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టైమింగ్ ఆ విధంగా అయితే ఉంటుంది. నేను పూర్తి డీటెయిల్స్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇస్తాను. స్టే ట్యూన్. మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రూమ్ రీఫండ్ చేయడానికి అయితే వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే మనం రూమ్కి ఇచ్చేసి రూమ్ రీఫండ్ చేయాలి. ఆ తర్వాత 7 working daysలో మనం కట్టిన కాజ్ అండ్ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మన అకౌంట్లో ఏ అకౌంట్ నుంచి అయితే పే చేసామో ఆ అకౌంట్కి వచ్చేసి రిఫండ్ అయితే అవడం జరుగుతుంది. సో ఒకవేళ అమౌంట్ కనుక మనకు రిఫండ్ రాకపోతే ఇక్కడ పైన ఇచ్చిన నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంది చూసారా, దానికైతే మీరు మెయిల్ కానీ కాల్ కానీ చేసి ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. తిరుమల నుంచి శ్రీకాళహస్తికి నేరుగా బస్ దొరుకుతుందో లేదో మనకు తెలియదు. సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వెళ్దాము. ఒకవేళ ఇక్కడ నుంచి నేరుగా బస్ దొరికితే నేను మీకు చూపిస్తాను. లేకపోతే మనం తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాళహస్తి బస్సు పట్టుకొని శ్రీకాళహస్తికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. తిరుమల కొండ మీద మనకు తిరగడానికి ద బెస్ట్ 6 places ఉంటాయండి. ఆకాశగంగా, పాప వినాశం అలాంటివి. సో అవి తిరగడానికి మనకు బెస్ట్ వే వచ్చేసి 120 rupees ఇస్తే మనల్ని గవర్నమెంట్ బస్సులో అయితే వాళ్ళే తీసుకెళ్ళి మొత్తం తింపేసి మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి తిరుమల అయితే డ్రాప్ చేస్తారు. తిరుమల నుంచి డైరెక్ట్ శ్రీకాళహస్తికి అయితే బస్ లేదండి, మనం తిరుపతికి అయితే వెళ్ళాలి. సో తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి పర్ పర్సన్ ఛార్జ్ వచ్చేసి 90 rupees అండి. సో ఇద్దరికి కలిపి 180 rupees. తిరుమల కొండ నుంచి కిందకి వెళ్తూ ఉంటే అందాలు చాలా బాగుంటాయండి, చూడండి ఒకసారి. సో ఫైనల్గా మనము తిరుపతి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యామండి. తిరుపతి బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత మనం వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి. సో దాని ఫేర్ వచ్చేసి మనకి 45 rupees per person అండి. ఇక్కడికి వెళ్ళి మనకు వచ్చేసి 40 kilometers ఆ విధంగా ఉంటుంది. 1.5 hour జర్నీ ఆ విధంగా అయితే ఉంటుందండి. సో మనం వచ్చేసి శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయ్యామండి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కమాన్ అండి, రోడ్కే ఉంటుంది. ఇక్కడే మనకి బస్సు అయితే ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ దారి గుండా నేరుగా 300 meters ఆ విధంగా నడిచినట్లయితే మనకి మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో అటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక లేక్ ఉంది చూసారా. సో బాగుంటుందండి. ఇక్కడ శ్రీకాళహస్తి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రాహుకేతు పూజ అయితే చేయించుకోండి. నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ నుంచి నేరుగా అయితే ఇప్పుడు మనం ఈ దారి గుండానే నేరుగా టెంపుల్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్దాం. తిరుమలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు శ్రీకాళహస్తి దర్శనం అయితే చేసుకోండి. శ్రీకాళహస్తి చాలా ఫేమస్ టెంపుల్ అంది, శివుంది. ఎవరెవరికి శివుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, పెద్ద గాలిగోపురం కనిపిస్తుంది కదా, ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. సో ఇటు సైడు మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద టెంట్ లాగా వేసి ఉంది కదా, ఇది మహాశివరాత్రి టైంలో అయితే వెళ్ళాం లాస్ట్ ఇయర్. కాకపోతే వీడియో పోస్ట్ చేయడానికి చాలా ఆలస్యం అయితే అయింది, సారీ ఫర్ దట్. అండ్ తిరుపతిలో దర్శనం టోకెన్లు ఎక్కడిక్కడ ఇస్తున్నారు ప్రజెంట్ అనేది నేను చెప్తాను మీకు. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసము అండ్ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంటుంది శ్రీనివాసం కాంప్లెక్స్ అని, అక్కడ అల్పిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ అండి. ఈ 3 ప్లేసెస్లో మనకు దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. చాలామంది ఈ శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు ఈ కొండపైన ఉన్న 2 పెద్ద మనకు దేవుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి చూసారా, ఇదే మెయిన్ టెంపుల్ అయితే అనుకుంటారు. కాకపోతే ఇది మెయిన్ టెంపుల్ కాదండి. మెయిన్ టెంపుల్ మనకు కిందనే ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇది మనకు అఫిషియల్గా ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు లగేజ్ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, దీనికి కొంత మనీ అయితే పే చేసి ఇక్కడ స్టోరేజ్ చేసుకుని అయితే వెళ్ళాలి. మొబైల్ ఫోన్స్ అయితే అలో లేవు. ఇక్కడ మనము మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెష్గా కొత్తగా టాయిలెట్స్ అయితే కట్టారండి. మనకు ఈ జర్నీలో చాలా వరకు మనము స్ట్రెస్ అయిపోతూ ఉంటాము. మొహం కడుక్కుందామన్నా ఇంతకుముందు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఉండేటివి కాదు. బట్ ఇప్పుడు చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా బాత్ కూడా చేయొచ్చు. బాత్ కూడా చేసి ఎంచక్క మీరు గూడూరుకి వెళ్ళేసి లేకపోతే తిరుపతికి వెళ్ళేసి మీ ట్రైన్ పట్టుకొని నీట్గా అయితే మీరు వెళ్ళొచ్చు. సో ఇదొక మంచి విషయం అండి. మీరు ఎవరైనా శ్రీకాళహస్తికి వచ్చిన వాళ్ళు ఉంటే మీరు మంచిగా ఇక్కడ బాత్ కూడా కంప్లీట్ చేసుకొని మీ జర్నీని పూర్తిగా మీరు ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళినట్లయితే మనకు 2 రకాల దర్శనం టోకెన్లు అయితే ఉన్నాయి. రాహుకేతు పూజకి
500 ఒకటి 750 ఒకటి అయితే ఉంది. సో మేము అది కంప్లీట్ చేసుకొని గూడూరుకి అయితే వెళ్తున్నాం. గూడూరులో మాకు ట్రైన్ అయితే రెడీగా ఉంది. సో 500 రూపీస్ ఏంటంటే మనకు జస్ట్ రాహుకేతు పూజ ఉంటుంది, తర్వాత దర్శనము నార్మల్ లైన్లోకి వెళ్తే వెళ్ళిపోవచ్చు. నేను మొబైల్ ఫోన్ లేకపోవడం వలన లోపలైతే రికార్డ్ చేయలేకపోయాను. 750లో ఒక చిన్న స్కామ్ అవుతుంది. ఆ చిన్న స్కామ్ ఏంటంటే జస్ట్ అందరూ కలిసి అంటే 750 500 టికెట్స్ వాళ్ళందరూ కలిసి ఒకటే దగ్గర కూర్చుంటారు. కాకపోతే 750 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ మనకు దర్శనం లైన్లో అయితే పంపిస్తారు. ఆ దర్శనం టికెట్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ సపరేట్గా, అంటే వాళ్ళకి ఇంకా 200 రూపీస్ బొక్క పడినట్టే. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.